యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో 3 స్టేజెస్ ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. ఈ మెయిన్స్ స్థాయిలో మనం ఒక ఆప్షనల్ చూజ్ చేసుకుని దాని మీద 2 పేపర్స్ రాస్తాం అన్నమాట. దానిలో ప్రస్తుతం ఎక్కువగా ట్రెండ్ అవుతున్న ఆప్షన్స్ సోషల్ సైన్సెస్ అంటే పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇటువంటి ఆప్షన్స్ అన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి మనకు 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో స్ట్రిక్ట్గా పొలిటికల్ సైన్స్ ఉంటే పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి అన్నమాట. పేపర్ 1లో 2 సెక్షన్స్, పేపర్ 2లో 2 సెక్షన్స్ ఉంటాయి. పేపర్ 1 సెక్షన్ ఏకి సంబంధించి పొలిటికల్ థాట్, పొలిటికల్ థియరీ, పొలిటికల్ ఐడియాలజీస్ ఇవన్నీ కూడా పేపర్ 1 సెక్షన్ ఏలో ఉంటాయి. పేపర్ 1 సెక్షన్ బి ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, షార్ట్కట్లో మనం ఐజీపీ అంటాం. దానిలో మన కాన్స్టిట్యూషన్కి సంబంధించిన అంశాలు, మన ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించిన అంశాలు, దానిలో పొలిటికల్ ఐడియాలజీకి సంబంధించి ఎటువంటి ఐడియాలజీస్ మన ఫ్రీడమ్ స్ట్రగుల్ నడిపించాయి, దాంతోపాటు పొలిటికల్ పార్టీస్, పార్టీ సిస్టమ్, ప్రెషర్ గ్రూప్స్ ఇవన్నీ కూడా మన సిలబస్లో ఉంటాయి. ఓటింగ్ బిహేవియర్, సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ ద లెజిస్లేటర్స్ ఇవన్నీ కూడా. సో ఇవి కాకుండా పేపర్ 2 పొలిటికల్ సైన్స్ పేపర్ 2లో ఐఆర్ మొత్తం కూడా ఐఆర్ఏ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్. దానిలో సెక్షన్ ఏలో ఐఆర్ థీరీస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. కాంటెంపరీ పాలిటిక్స్, కంపారిటివ్ పాలిటిక్స్, ఐఆర్ థీరీస్ ఇవన్నీ కూడా సెక్షన్ ఏలో ఉంటాయి. పేపర్ 2 సెక్షన్ బిలో ఇండియా అండ్ వరల్డ్ అంటే ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్, ఇండియా అండ్ బిగ్ పవర్స్ లైక్ అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా ఇలాంటివన్నీ. తర్వాత ఇండియా అండ్ కాంటెంపరీ వరల్డ్ ఇష్యూస్, ఉదాహరణకి ఇండియా టేక్ ఆన్ ఉక్రెయిన్ వార్ ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ పొలిటికల్ సైన్స్ పేపర్ని ఎలా మనం అప్రోచ్ చేయాలి, పొలిటికల్ సైన్స్ జిఎస్ జనరల్ స్టడీస్ ఎలా ఇంటిగ్రేట్ చేసి చదవాలి, దాంతోపాటు పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ పూర్తి స్థాయిలో మనం స్క్రిప్ట్స్ ప్రిపేర్ అవ్వాలంటే జిఎస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది పొలిటికల్ సైన్స్ స్క్రిప్ట్ రైటింగ్ అనేది, ఇవన్నీ కూడా మీకు ఒక జూమ్ సెషన్ అండ్ యూట్యూబ్ లైవ్ 2 కూడా చెప్పడం జరుగుతుంది. కమింగ్ థర్స్డే June 1st ఈవినింగ్ 8 o'clockకి ఈ సెషన్ 1 hour ఉంటుంది. పొలిటికల్ సైన్స్ పేపర్ అప్రోచ్ గురించి, పిఎస్ఐఆర్ అప్రోచ్ ఎలా ఉండాలి మెయిన్స్కి అనే దాని మీద, ఎవరైతే ఇయర్ రాస్తున్నారో నెక్స్ట్ ఇయర్ రాస్తున్నారో వీళ్ళందరికీ కూడా కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం ట్రెండ్స్ ఎలా ఉంటాయి పొలిటికల్ సైన్స్ పేపర్ అనేది. మీకు తెలుసు ఇయర్ ఫస్ట్ ర్యాంకర్ కూడా పొలిటికల్ సైన్స్ పిఎస్ఐఆర్ నుంచి ఉంది కాబట్టి పొలిటికల్ సైన్స్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎవర్ గ్రీన్ ఆప్షన్. 2004లో నేను ఫస్ట్ టైం రాసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పొలిటికల్ సైన్స్ ఈజ్ ఎవర్ గ్రీన్. అంటే ఏ ఆప్షన్ కొనాల్సిన సిగ్నిఫికెన్స్ ఆప్షన్కి ఉంటుంది, అలాంటి ఒక మంచి ఆప్షన్ పొలిటికల్ సైన్స్. దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్ అనాలిసిస్ June 1st రోజు ఈవినింగ్ 8 o'clockకి జూమ్ సెషన్ ఉంటుంది. దాంతోపాటు యూట్యూబ్ లైవ్ కూడా వస్తాయి. ఆ జూమ్ సెషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ బాక్స్లో ఆ లింక్ పెడతాము. క్లిక్ చేసుకుని ఆ రోజు ఈవినింగ్ 8 o'clockకి జాయిన్ అవ్వచ్చు.